వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకుండా ఉండేలా ఏబీవీపీ విద్యార్థి నేతల ముందస్తు అరెస్టులు చేశారు. ప్రస్తుతం ఇదే వివాదానికి దారితీసింది. మెదక్ జిల్లాలో ఇదే జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మెగా డిఎస్సీ పేరుతో 11,000 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం చేస్తుందని, దీన్ని పూర్తిగా నిరుద్యోగ యువత తరపున ఏబీవీపీ వ్యతిరేకిస్తుందన్నారు. గతంలో 11,000 పోస్టుల భర్తీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే 11,000 పోస్టులతో భర్తీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన పరిపాలన చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే నిరుద్యోగ సమస్య. తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నటువంటి 10 సంవత్సరాలలో విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం మనము గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలన నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి ఎక్కి ఈరోజు మొండి చేయి వాడని చూపిస్తున్నటువంటి పరిస్థితులు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఏకమై మెగా డిఎస్సీ 24,000 పోస్టులు రిలీజ్ చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులలో పోస్టులను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని ఎమర్జెన్సీని తలపించే విధంగా విద్యార్థి నాయకులను ఏబీవీపీ విద్యార్థి నాయకులను 12 గంటల రాత్రులు పోలీసు వాళ్ళు ఇళ్లకు వచ్చి లేపుకుంటూ అరెస్ట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు రేవంత్ సర్కార్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలను తలకిందులు చేసినటువంటి చరిత్ర మా ఏబీవీపీకి ఉంది. ఆ విషయం నీకు కూడా గుర్తు చేస్తున్నాం, నీకు కూడా తెలుసు. అదే స్థితికి నువ్వు దిగజారకుండా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మెరుగుపరిచి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా నువ్వు ఆలోచన చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తాం.